దేవుని భయానికి నైతికతకి ఇంటర్నల్ లింక్ ఉంది. చాలామంది ఏమంటారంటే రే ప్రార్థనలు ఏంట్రా, చాలామంది ఏమంటారంటే బైబిల్ ఏంట్రా, రే చాలామంది ఎంత చదివి మోకాలు ప్రార్థనలు ఏంటంటారు. వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళ ఆవారా బ్యాచ్ అలా అలాగే అంటారు. వాళ్ళు మనం అడుగుతున్న వాళ్ళ చెప్పిన సామెతలు మీరు వినకండి, వారి మాట్లాడుతున్న మాటలు వినకండి. మీ రూమ్మేట్సో, మీ క్లాస్మేట్సో, లేదా మీ ఫేస్బుక్కో, మీ వాట్సాప్పో, మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సో ఏ సర్కిల్ ఉందో నాకు తెలియదు, కానీ మీరు ప్రేయర్ అంటే మిమ్మల్ని ఎట్టకారం చేస్తారు. ఇంత చదివి ఈ రోజుల్లో కూడా ప్రార్థనలు ఏంటంటే మరి ఏం చేయాలరా, రీల్స్ చూడాలా, మరి ఏం చేయాలి? భయపడకూడదు, ఒక భయం ఉండకూడదు, ఒక వాక్యం ఉండకూడదు. వీళ్ళు చెప్పేది చూడండి, లేనిపోని విషయాలు చెప్తారు. బైబిల్లో నీతికి పడి బతికిన వారు ఎందుకు బతికారంటే బైబిల్లో అడుగడుగున ఉంది భయము, 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 భయము. ఆదాము పాపం చేసినప్పుడు దాక్కున్నాడట లోపల, ఏమి భయము. పాపం చేస్తేనే కాదు భయపడవలసింది, పాపం చేయకపోయినా దేవుడికి భయపడాలి. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేసిన భూమి మీద శరీరధారి ఉన్న దినంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కన్నీటితో ఉన్న దినముల్లో మహారోదన వేదన కలిగించి అడుగుతున్నాను. ఆదాము తప్పు చేసి భయపడ్డాడంటే అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేశాడని భయపడుతున్నాడు? తప్పు చేయకపోయినా చెప్పండి భయపడాలి, నైతికత రావాలి అంటే.